స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ నలుగురు మంత్రులను 4 మూల స్తంభాలని అంటున్నారు. సీఎం తర్వాత ఆ నలుగురు మంత్రులదే హవా అని రాజకీయ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఆ నలుగురి పనులే జరిగిపోతూ ఉంటే ఇక మేమున్నదెందుకు అని మిగతా మంత్రులు భావిస్తున్నారట. రీసెంట్ గా జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత మంత్రుల మధ్యలో జరిగిన చర్చలో ఏం మాట్లాడుకున్నారు, కేబినెట్ సమావేశం కంటే ఆ తర్వాత జరిగిన సమావేశంలో ఏం తేల్చారు? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. పాలనకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడానికి కేబినెట్ సమావేశం నిర్వహిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరికి వారు తమ తమ పనుల్లో నిమగ్నమైపోతారు. దీనికి భిన్నంగా ఈ మధ్యన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం తర్వాత మరొక ఆసక్తికరమైన సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఎప్పటిలాగా జరిగినప్పటికీ ఆ మీటింగ్ అయిపోగానే అధికారులు బయటకు వెళ్లిపోయారు. సీఎం మరికొందరు మంత్రులు తమ తమ రోజువారీ కార్యకలాపాల ప్రకారం కేబినెట్ మీటింగ్ తర్వాత వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారట. అంతలోనే ఓ మంత్రి గొంతు సవరించుకున్నారు, స్వరం పెంచారు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఎజెండా మాత్రమేనా, ఇంకా ఏమీ లేవా మాట్లాడుకోవడానికి అని కాస్త గట్టిగానే అన్నారట. దీంతో వెంటనే కల్పించుకున్న ఒకరిద్దరు మంత్రులు అన్ని డిస్కస్ చేశాం కదా, ఇంకా ఏమున్నాయి మాట్లాడుకోవడానికి అని బదులిచ్చారట. దానికి బదులుగా ఆ స్వరం పెంచిన మంత్రి మీకు ఏమీ లేకపోవచ్చు, మాకు చాలా సమస్యలు ఉన్నాయంటూ కాస్త ఆవేదనగానో ఆవేశంగానో అన్నట్లుగా సమాచారం. ఇలా ఎన్నడూ లేని విధంగా ఓ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ అకస్మాత్తుగా చేసిన వ్యాఖ్యలను వినగానే బయటకు వెళ్లిపోవాలనుకున్న ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు తిరిగి అక్కడే కూర్చుని ఆ ప్రశ్నించిన మంత్రితో మాట్లాడినట్లుగా సమాచారం. తమకు సంబంధించిన వారి బిల్లులు క్లియర్ కావడం లేదని, కేబినెట్లో నలుగురే ఉన్నారా, ఆ నలుగురు మంత్రులు చెబితేనే బిల్లులు ఎందుకు క్లియర్ అవుతున్నాయి, మాకు సంబంధించిన వారి బిల్లులను ఎందుకు పట్టించుకోవడం లేదని సదరు మంత్రి గట్టిగానే నిలదీసినట్లుగా చెప్పుకుంటున్నారు. దీంతో మరొక మంత్రి కలగజేసుకుని అలాంటిదేమీ లేదని, బిల్లుల క్లియరెన్స్ రెగ్యులర్ ఫార్మాట్లోనే జరుగుతోందని, నిబంధనల ప్రకారమే చెల్లింపులు జరుగుతున్నాయని సమాధానం చెప్పారట. దీంతో మళ్లీ సదరు అసంతృప్త మంత్రి ఏం జరుగుతోందో నాకు అంతా తెలుసు, కానీ నేను ఇంతకు మించి ఏమీ మాట్లాడను, ఇక నుంచైనా మాకు సంబంధించిన వారి బిల్లులు క్లియర్ చేయండి, మా కోసం పనిచేసిన వారు చాలా మంది ఉన్నారు, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది, రేపటి రోజు మాకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఇక నుంచైనా మా బిల్లులు క్లియర్ చేయాలని కాస్త గట్టిగానే వాదించారట. ఇదే అదునుగా అంతవరకు మౌనంగా ఉన్న మరో ఇద్దరు మంత్రులు తమ బాధలను ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రుల ముందు చెప్పుకున్నట్లుగా సమాచారం. అందరూ చెప్పేది విన్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఆ అసంతృప్త మంత్రులకు చెప్పి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే మొదట్లో స్వరం పెంచిన అసంతృప్త మంత్రి మాత్రం ఇక నుంచి కేబినెట్ సమావేశం తర్వాత పొలిటికల్ అంశాలపై కూడా చర్చించాలని మిగతా మంత్రుల ముందు ప్రతిపాదన పెట్టారట. మరి దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి. మొత్తంగా కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల కంటే ఆ తర్వాత జరిగిన సమావేశం గురించి ఇటు సెక్రటరియట్లో అటు గాంధీ భవన్లో అందరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సదరు మంత్రి నలుగురు మంత్రుల పనులు మాత్రమే అవుతున్నాయని ఎవరిని ఉద్దేశించి అన్నారనే దానిపై చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.